జగన్ కు స్వామివారి అనుగ్రహం లేనందునే స్వామివారి దర్శనం చేసుకోలేకపోయారన్నారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. జగన్ పులివెందులకు శాసనసభ్యుడు మాత్రమేనని స్పష్టం చేశారు. టీడీడీ అనుబంధ ఆలయాల్లో దళితులను రాకుండా అడ్డుకున్నామా అని ప్రశ్నించారు. దీనిపై 24 గంటల్లో నిరూపించాలని సవాల్ విసిరారు. చాప్టర్ 18 ఏం చెబుతోంది, ఒకసారి జగన్ చదువుకోవాలని హితవు పలికారు. జగన్ ఎప్పుడు తిరుమల ఆలయానికి వచ్చినా డిక్లరేషన్ ఇవ్వవలసిందేనన్నారు. జగన్ ను అడ్డుకోవటానికి తిరుపతిలో బీజేపీ నాయకులు చాలన్నారు. రాష్ట్రంలో ఎన్నో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినా ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదన్నారు బీజేపీ నేత కోలా ఆనంద్. కూటమి ప్రభుత్వం మీద నింద వేయాలని చూస్తే సహించమని కోలా హెచ్చరించారు. తప్పుడు నోటీసులు చూపించి అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. లడ్డుని కల్తీ చేసింది మీరు, దుర్మార్గమైన పనులు చేసి మా మీద మా కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని చెప్పి చూస్తే ఎవరు సహించరు. ప్రజలకు అంతా తెలుసు. నువ్వెంత డ్రామాలు వేసినా, ఎంత నాటకాలు వేసినా, ఎంత నటించినా, జీవించినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. వస్తే నువ్వు నిన్న కొండకొచ్చుంటే డిక్లరేషన్ ఇవ్వాలని రాలేదు. నువ్వు ఇంకేమీ కాదు. నువ్వు ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని నువ్వు బెదిరించుకొని పోయినావు. నువ్వు 5 ఏళ్ళు కొండ మీద డిక్లరేషన్ ఇవ్వకుండా ఇప్పుడు కూడా ఇవ్వకుండా పోవాలని చూస్తావా నువ్వు? అందుకోసమే నువ్వు రాకుండా భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలని భయపడిపోయి నువ్వు వెనకపోయినావు తప్ప నీకేదో నోటీసులు ఇచ్చారనో ఇదేదో గుండాలు పెట్టారనో కాదు. అసలు నీకు నోటీసు రాలేదు, తప్పుడు నోటీసులు చూపిస్తున్నావు మీడియా ముందు నిలుచుకొని కూర్చొని. ఎంత దుర్మార్గమైన పని అది. ఎవరికో నీ కార్యకర్తలకు నోటీసులు ఇస్తే 30 యాక్ట్ ఉంది తిరుపతి పట్టణంలో, మీరు పోకూడదు, ఆడ గుమికూడకూడదు, జనాలు ఉండకూడదు అని చెప్పి దాని మీద నోటీసులు కార్యకర్తలకు ఇస్తే, మీ రౌడీ మీ గుండాలకు ఇస్తే నువ్వు నాకు ఇచ్చారని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తావా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినంత మాత్రం జ్ఞానం లేదా? ఏంటి ఇవన్నీ కూడా? జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తెలుసు, అన్నీ దొరికిపోయినా నువ్వు దొంగవే. త్వరలో అన్నీ కూడా ఇంకా కూడా వస్తాయి బయట. ఖచ్చితంగా మీరు చెప్పకూడదు రోజులు దగ్గరున్నాయి. కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, నామరూపాలు లేకుండా పోతారని చెప్పి మేము తెలియజేసుకుంటాం. 24 గంటల లోపల టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ తిరుమలలో కానీ ఒక్క దళిత సోదరుల దగ్గర చెప్పించు. నేనైతే చెప్తున్నా 24 గంటల లోపల రేపే శాశ్వతంగా రాజకీయాలు జీవితంలో మాట్లాడు. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? కుల రాజకీయాలు ఎందుకు తెస్తావు? దేవాలయ దీంట్లో వ్యవస్థలో మత రాజకీయాలు ఎందుకు తెస్తావు? హిందూ సాంప్రదాయం, ఎస్ హిందూ సాంప్రదాయాల్లో ఉంది. పూరి జగన్నాథ్ ఆలయంలో కానీ, అనంత పద్మనాభ ఆలయంలో కానీ, గురువాయూర్లో కానీ, అంతెందుకు మన పక్కనోటి తమిళనాడు ఆలయాల్లో చాలా ఆలయాల్లో హిందూయేతరులకి ఆలయ ప్రవేశం లేదు. నీకు కొండ మీద అవకాశం ఉంది. ఏమి నేను మీ ఆస్తి అడగట్లేదే. జగన్మోహన్ రెడ్డి ఆస్తి రాసిమని చెప్పట్లు అడగట్లే. మనం భగవంతుడి మీద నమ్మకం విశ్వాసంతో నేను స్వామిని దర్శనం చేసుకుంటానని చెప్పి అడగమంటున్నాం. క్లియర్ కట్గా ఉంది మిత్రులారా. దీంట్లో చూడండి, ఏపీ చారిటబుల్ యాక్ట్లో చూడండి, చాప్టర్ 18 ఏం చెప్తోంది? చాప్టర్ 18 ఏం చెప్తోంది? ఒకసారి చదువుకోమని చెప్పండి. క్లియర్ కట్గా చెప్తోంది, నాన్ హిందూస్ వస్తే కంపల్సరీ సిగ్నేచర్ చేసిన తర్వాత అనుమతించండి అని. ఇంకో పెద్ద ఆయన అంటాడు, తిరుపతిలో మాజీ చైర్మన్ గారు 2 సార్లు చేశాడు, సభ్యుడిగా 3 సార్లు చేశాడు. ఎందుకు పెట్టాలి అంట? నీ కూడా అదేమన్నా కర్ణాకర్ గారు నువ్వు కట్టించిన కూడా అది నువ్వు కట్టించిన కూడా అంటున్నా. నువ్వు ఒకవేళ ఏదైనా గుడి కట్టించుకుంటే ఆయన తీసుకోబో, మాకేం అభ్యంతరంలే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇడుపులపై ఏదైనా గుడి ఉంటే వెళ్ళి రమ్మని చెప్పాడు, మాకేం అభ్యంతరంలే. ఇది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఈరోజు కాదు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా